బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బాకీ కార్డుల పంపిణీ చేస్తుందో ఉధృతంగా జిల్లాల వ్యాప్తంగా మొత్తానికి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సంబంధించి బాకీ కార్డుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నాడు. రాము చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ బాకీ పడ్డటువంటి కార్డులు బీఆర్ఎస్ పంపిణీ చేస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది? కేటీఆర్ గారి పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ పల్లెల్లో అదేవిధంగా మారుమూల గ్రామాల్లో కూడా పర్యటన చేస్తూ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు, పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎంత మేర బాకీ ఉంది, ఏ వర్గానికి ఎంత మేర బాకీ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కార్డుల రూపంలో ముద్రించి అక్కడ ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, యువకులకు అందరికీ కూడా అందిస్తూ వీరిస్తూ వస్తా ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ విధంగా గ్యారంటీ కార్డులను పంపిణీ చేసింది, కొన్ని చోట్లయితే బాండ్ పేపర్లను కూడా పంపిణీ చేశారు. ఆ బాండ్ పేపర్లను సరిపోలుస్తూ ఏ విధంగా బాకీ పడింది, ఏ విధంగా ఎంతెంత మేర బాకీ పడింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి ముందుకు వస్తే ఏ విధంగా నిలిది అనేటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా వివరిస్తూ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి తిరుగుతూ ఈ బాకీ కార్డులను పంపించడం జరిగింది. అటు హుజూర్నగర్ నియోజకవర్గంలో కూడా హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటిది నరసింహారెడ్డి కూడా పలు గ్రామాల్లో పర్యటన చేసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రధానంగా మహిళలకు ఏదైతే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తామన్నారో వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు బాకీ ఉన్నారు. వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లించాలి, ఇంటి ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి, ప్రభుత్వం మీకు బాకీ ఉంది వాటిని అడగాలంటూ కూడా మహిళల్ని చైతన్యపరుస్తున్నారు. దీంతో పాటు వృద్ధులకు, బీడీ కార్మికులకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తా ఉన్నారు, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామన్నారు. రైతు భరోసా కింద ఒక్కొక్క ఎకరానికి 15 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా బాకీ పెట్టారు. దీంతో పాటు రుణమాఫీ కూడా సగం మాత్రమే చేశారు కాబట్టి మిగతా సగం డబ్బుల్ని చెల్లించేలాగా బాకీ ఉంది కాబట్టి ప్రభుత్వం అడగాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. విద్యా భరోసా కింద ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, యువతులకైతే స్కూటీలు ఇస్తామన్నారు. దీంతో పాటు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా ప్రజలు అవగాహన కల్పించి వారందరూ కూడా గుర్తు చేస్తూ వారందరూ కూడా ఎంతెంత మేర బాకీ ఉంది, ఆ వర్గాలకు ఎంత మేర ప్రభుత్వం బాకీ ఉన్నటువంటి అంశాలను కూడా వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అయితే సంపూర్ణటువంటి మద్దతు వస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ రామ.